నౌరంగపూర్ గ్రామంలో మోహన్ తన కుటుంబంతో పాటు ఉంటాడు. మోహన్ కూరలు అమ్ముకుని తన కుటుంబాన్ని పోషించుకుంటాడు. తన భార్య రత్న కూడా తనకి సాయం చేస్తుంటుంది. ఇంటి బయట ఒక చిన్న ఖాళీ స్థలంలో టమాటాలను పండిస్తూ ఉంటుంది. మోని ఇంకా కరణ్ కూడా ఈ పనిలో వాళ్ళమ్మా నాన్నలకి సాయం చేస్తుంటారు. తీసుకోండి నాన్నగారు, మేము టమాటాలను కోసి తీసుకొచ్చాము. ఇవాళ ఇన్ని టమాటాలు వచ్చాయా? అవును నాన్న, మిగతా టమాటాలు పచ్చిగా ఉన్నాయి, అందుకని మేము వాటిని తెంపలేదు. మంచి పని చేశారు. ఈసారి మన వ్యాపారం బాగానే ఉంది, అందుకని మనం మోనికి పెళ్లి చేసేయాలి. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. నేను అన్నయ్యతో మాట్లాడాను. మనం వీలైనంత త్వరగా మోనికి పెళ్లి చేసేద్దాం. మీరు సరిగ్గా చెప్పారు. ఆ తర్వాత మోహన్ కూరగాయల బండిని సర్దుకొని అమ్మకానికి వెళ్ళిపోతాడు. సాయంత్రం మోహన్ చాలా సంతోషంగా ఇంటికొస్తాడు. అప్పుడే రత్న అడుగుతుంది, ఏమైంది, ఇవాళ చాలా సంతోషంగా ఉన్నారు? అవును, చాలా సంతోషకరమైన విషయం. చెప్పండి, ఏం జరిగింది? కిలో 10 రూపాయలకు అమ్ముడుపోవాల్సిన టమాటాలు ఇవాళ 100 రూపాయలకు అమ్ముడుపోయాయి. ఏంటి, నిజంగానా? ఇవాళ నేను టమాటాలన్నీ కూడా 10 ఎక్కువగా అమ్మాను. ఇక మనం త్వరలోనే ధనవంతులం అవుతాం. ఇక మనం అన్ని విధాలా స్థిరపడిపోతాం. మనం మోని పెళ్లి కూడా చక్కగా జరిపించొచ్చు. ఆ రోజు కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కానీ ఆ సంతోషం 2-3 రోజులే ఉంటుంది. ఒకరోజు సాయంత్రం ఆ ఊరి సేటు ధన్రాజ్ వస్తాడు. అరే మోహన్, మోహన్, ఏంటి ఎక్కడున్నావు? బయటికి రా. వస్తున్నాను. సర్పంచ్ గారు, నేను విన్నాను ఈ మధ్య నువ్వు చాలా ధనవంతుడు అవుతున్నావట. ఏంటి సర్పంచ్ గారు, మీరు మరీ మాట్లాడుతున్నారు? టమాటాలతో ఎవరైనా ధనవంతులు ఎలా కాగలరు? ఎందుకు అవ్వలేరు? నీ దగ్గర బోలెడని టమాటాలున్నాయి, అయినా నువ్వు ధనవంతుడు కాలేవా? ఈ ధరలు కొన్ని రోజులు మాత్రమే కదా. ఈ టమాటా చెట్లు కూడా ఎక్కువ రోజులు ఉండవు కదా. అది సరేలే, నేను చెప్పేది విని సగం టమాటాలు నాకు ఇచ్చేయి. మీరంత పెద్ద మనిషి అయినా పేదవాళ్ళు కడుపు కొడుతున్నారా? ఎక్కువగా మాట్లాడకు, లేదంటే నీ పరిస్థితి దారుణంగా మారుతుంది. మీరు మామూలు టమాటా కోసం నన్ను బెదిరిస్తున్నారా? ఇదేమీ మామూలు టమాటా కాదు, దీనికి నువ్వు ఖచ్చితంగా అనుభవిస్తావు. ఆ మాట చెప్పి సర్పంచ్ ధన్రాజ్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. 2 రోజులు అలాగే గడుస్తుంది. వెళ్ళండి పిల్లలు, పొలంలో నుండి టమాటాలు కోసుకుని రండి. నేను కూడా బండిని సిద్ధం చేసుకుంటాను. వాళ్ళిద్దరూ ఎప్పుడైతే వెళ్లి చూస్తారో అప్పుడు వాళ్ళిద్దరూ ఆశ్చర్యానికి గురవుతారు. ఎందుకంటే పొలంలో టమాటాలు ఉండవు, మొక్కలు కూడా కనిపించవు. వాళ్ళిద్దరూ ఇంటికొచ్చి వాళ్ల నాన్నతో, నాన్నా, నాన్నా, త్వరగా రండి. ఏమైంది? మీరిద్దరూ ఎందుకింత కంగారుగా ఉన్నారు? నాన్నా, పొలంలో ఒక్క టమాటా చెట్టు కూడా లేదు. ఏంటి? ఇదెలా సాధ్యమవుతుంది? అక్కడికి వెళ్లి చూసేసరికి పొలం అంతా కూడా ఖాళీగా ఉంటుంది. ఇదంతా సర్పంచ్ చేసిన పనే అయ్యుంటుంది. అతనే కోపంతో మన ఈ చిన్న పొలాన్ని నాశనం చేసుంటాడు. దీనితోనే మన ఖర్చులన్నీ కొనసాగుతూ ఉన్నాయి. కాని అతను దీన్ని భరించలేకపోయాడు. నేను గనక ఆ రోజు సర్పంచ్ మాట వినుంటే ఇవాళ మనకి పరిస్థితి వచ్చుండేది కాదు. అవును, సగం మొక్కల టమాటాలు అతనికిచ్చుంటే ఇవాళ మనం మొత్తం పంటని కోల్పోయుండేవాళ్లం కాదు. ఇప్పుడేం చేద్దాం? మనం నాశనం అయిపోయాం. మోని పెళ్లి దగ్గర పడుతుంది. ఇప్పుడు మనం ఆ పెళ్లిని ఎలా జరిపించగలం? ఇప్పుడు ఏడవటం వల్ల ప్రయోజనం లేదు. జరగాల్సిందంతా జరిగిపోయింది. అవును నాన్న, అందుకని ఇప్పుడు మనం ఏం చెయ్యాలో ఆలోచించాలి. నాన్న, మీరే అంటుంటారు కదా, ఎవరైనా మన చేతిలో ఉన్నదాన్ని లాక్కోగలరని, కాని మన తలరాతను లాక్కోలేరని. కుటుంబం అంతా కూడా ఇంటికి తిరిగి వెళ్తుంది. సర్పంచ్ తన ఇంటికి సంతోషంగా తిరిగి వెళ్తాడు. అప్పుడే అతని భార్య వచ్చి, ఏమైందండి, ఇవాళ్ల ఉదయాన్నే పక్షులకి బదులు మీరు తిరుగుతున్నారు? ఇవాళ చాలా ప్రత్యేకమైన రోజు. మీరు పొడుపు కథలు వేయకండి, మర్యాదగా చెప్పండి, ఏం జరిగింది? ఒకసారి స్టోర్ రూమ్కి వెళ్ళి చూడు. సర్పంచ్ భార్య స్టోర్ రూమ్కి వెళ్తుంది. అతను కూడా ఆమె వెనక వెళ్తాడు. మొత్తం స్టోర్ రూమ్ అంతా ఎర్రని టమాటాలతో నిండిపోయుంటుంది. అతని భార్య అది చూసి ఆశ్చర్యపోతుంది. హా, మన దగ్గర ఇన్ని టమాటాలెక్కడ్నుంచొచ్చాయి? మనం ధనవంతులం అయిపోయినట్టే. ఇదంతా నా తెలివితేటల ప్రభావం.
అయినా సరే చెప్పండి, ఇన్ని టమాటాలు మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఇప్పుడు ఇది చెప్పాల్సిన అవసరం లేదు. నీకు ఎన్ని టమాటాలు కావాలో అన్ని తీసుకో. మిగతా టమాటాలను నేను మార్కెట్లో అమ్మిస్తాను. సరే, 4 డబ్బులు ఇంటికొస్తాయి. మోహన్ కుటుంబం మాత్రం బాధపడుతూ ఉంటుంది. తన భార్య అతనికి నచ్చ చెప్తూ ఉంటుంది. జరిగిన దాని గురించి మర్చిపోండి. ఎందుకింత బాధపడుతున్నారు? నేను మర్చిపోలేకపోతున్నాను. నా కూతురి పెళ్లి గురించి నేను మర్చిపోలేకపోతున్నాను. నాన్నా, మనం బజారు నుండి టమాటా మొక్కల్ని కొని మళ్లీ పొలంలో నాటొచ్చు కదా. మీరు మిగతా కూరగాయల్ని అమ్మండి. ఆలోగా మళ్లీ టమాటాలు వస్తాయి. ఇలాగే చేయాల్సి ఉంటుంది. మనం మళ్లీ పొలం పనులు మొదలు పెట్టాలి. నా ఉద్దేశం ప్రకారం మనమిక ఏమాత్రం ఆలస్యం చెయ్యకూడదు. అందరూ కలిసి మొక్కల్ని నాటుతారు. మోహన్ మళ్లీ అదే విధంగా దినచర్యను మొదలు పెడతాడు. అతను కూరగాయల్ని అమ్ముతాడు. టమాటాల కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. ఇక మొక్కలకి టమాటాలు మొదలయ్యాయి. కాని కొన్ని రోజులు మీరు కూరగాయల్ని అమ్మడం మానేయాలి. ఎందుకంటే మోని పెళ్లి కదా, అన్ని పనులు చూసుకోవాలి. నేను ఒక రోజులోనే టమాటాలు మొత్తం అమ్మేస్తాను. ఆ తర్వాత పెళ్లి ఘనంగా జరిపించవచ్చు. కొన్ని టమాటాలను మనం ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. కాని తలరాతలో ఏం రాసుందో ఎవరికి తెలుసు? రాత్రివేళ చాలా పెద్ద తుఫాను వస్తుంది. దానివల్ల టమాటా మొక్కలన్నీ పాడైపోతాయి. దానివల్ల పంటంతా నాశనమైపోతుంది. పండిన టమాటాలు కూడా నాశనమైపోతాయి. మరుసటి రోజు ఉదయం రత్న లేచి చూసి మోహన్ని పిలుస్తుంది. ఏమండి, త్వరగా రండి. ఇప్పుడేమైంది? ఉదయాన్నే ఎందుకు అలా అరుస్తున్నావు? చూడండి, మన పంట మొత్తం నాశనమైపోయింది. మన పని అయిపోయింది. భగవంతుడా, ఎందుకు ఈ అనర్థాన్ని జరిపించావు? మళ్ళీ మళ్ళీ పేదవాళ్ళను ఎందుకు ఇంత హింసిస్తున్నావు? ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి మేము? నాన్న, ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ఆ భగవంతుడు ఎలా రాసి పెడితే అలా జరుగుతుంది. అందరూ కూడా చాలా దిగులుగా ఉంటారు. వాళ్ళ ఇంటికి తిరిగి వెళ్తారు. మీరు బాధపడకండి, అంతా సర్దుకుంటుంది. ఏదీ సర్దుకోదు. 2 రోజుల్లో మోని పెళ్ళుంది. మనం టమాటాల మీద నమ్మకం పెట్టుకున్నాం. కాని ఇప్పుడు మన దగ్గరున్న డబ్బులు సరిపోవు. అవును, అందుకే చింతిస్తున్నాను ఇప్పుడు ఏం జరుగుతుంది అని. అప్పుడే వాళ్ల ఇంటికి సర్పంచ్ భార్య మేనక వస్తుంది. ఆవిడ, మోని నాకు కూడా కూతురే, అందుకని మీరేమీ కంగారు పడక్కర్లేదు. ఎందుకంటే నేనొచ్చాను కదా. మీరు ఈ పేదవాళ్ల ఇంటికి, మీకంటే ధనవంతులు ఎవరూ లేరు. మీరు చాలా ధనవంతులు. నేను మీ ముందు చాలా చిన్నదాన్ని. ఎందుకంటే నా భర్త మీకు ఏదైతే చేశాడో దానికి నేను చాలా సిగ్గుపడుతున్నాను. సర్పంచ్ గారు ఏం చేశారు? ఆయన మీ పొలంలో టమాటాలను దొంగిలించారు. అంటే మా అనుమానం నిజమే. అవును, దీని గురించి నాకు తెలీదు. అది ఇవాళే తెలిసింది. స్వార్థానికి అంతం చెడుగానే ఉంటుంది. అందుకనే నేను రావాల్సొచ్చింది. ఏమైంది? అంతా బానే ఉంది కదా? ఎన్ని టమాటాలైతే దొంగిలించారో అవన్నీ పాడైపోయాయి. నేను మీ నష్టానికి పరిహారం ఇవ్వడానికొచ్చాను. కాని ఇందులో మీ తప్పేమీ లేదు. అందుకని మీకు శిక్ష పడటానికి వీల్లేదు. మీరు ఈ డబ్బులు తీసుకోండి. మోని నాకు కూడా కూతురే. తన పెళ్లిని మీరు ఘనంగా జరిపించండి. మోహన్ ఇంకా రత్న వద్దని అన్న తర్వాత కూడా మేనక నష్టపరిహారంగా డబ్బులిస్తుంది. ఇక క్షమాపణ అడిగి ఇంటికి వెళ్ళిపోతుంది. సర్పంచ్ గారి భార్య చాలా మంచిది, కాని ఈవిడ భర్త దుష్టుడు. భగవంతుడు మనకి సాయం చేశాడు. ఇక మనం మోని పెళ్లిని ఘనంగా జరిపించొచ్చు. అందరూ సంతోషంగా ఉంటారు. ఇవాళ నేను కొన్ని కూరగాయలు అమ్మేస్తాను. ఆ తర్వాత రేపు వెళ్ళను. అవును, రేపే కదా పెళ్లి. రేపెలా వెళ్తారు? మోని తలుపు దగ్గరికి వెళ్తుంది. ఆ తర్వాత అరుస్తుంది. అమ్మా, నాన్నా, త్వరగా రండి. ఇదేం చమత్కారం! ఇద్దరూ కూడా బయటికి వెళ్లి చూసి ఆశ్చర్యపోతారు. ఎందుకంటే వాళ్ల చిన్న పొలంలో టమాటాల వర్షం కురుస్తూ ఉంటుంది. అక్కడ టమాటాల పోగొకటి ఏర్పడుతుంది. అది చూసి అందరూ సంతోషిస్తారు. ఎవరో గాని సరిగ్గానే చెప్పారు, భగవంతుడిస్తే లెక్కలేనన్నిస్తారు అని. అవును, ఆ భగవంతుడు మన నిజాయితీని, అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని టమాటాల వర్షాన్ని కురిపించాడు. అప్పుడే వాళ్లు వెనక్కి తిరిగి చూస్తారు. అప్పుడు ఇంట్లో కూడా టమాటాల వర్షం కురుస్తుంది. మోహన్ టమాటాలను బజారులో అమ్ముతాడు.
మోహన్ ఆ టమాటాలన్నిటినీ అమ్మి లక్షలు సంపాదిస్తాడు. సర్పంచ్కి ఎప్పుడైతే ఆ విషయం తెలుస్తుందో తనంతాను నిందించుకుంటాడు. ఇంకెప్పుడూ కూడా దొంగతనం చెయ్యనని ప్రమాణం చేస్తాడు. మరుసటి రోజు మోనీ వివాహం ఘనంగా జరుగుతుంది. మోహన్ ఇప్పుడు చాలా ధనవంతుడవుతాడు. అందరూ కూడా సంతోషంగా జీవిస్తారు. नंदन एक किसान था। उसकी खुद की कोई जमीन नहीं थी, इसलिए वो लाला के खेतों में काम किया करता था। वो सारा दिन खेतों में काम किया करता था और जब फसल की कटाई होती थी तब लाला जी वहाँ पहुँच जाते थे। अरे वाह वाह, गोलू भोलू, उठा लो सारी सब्जियां, उठा लो। अरे लाला जी, मेरा हिस्सा? अब वो तो मैं भूल ही गया। लाला ने अपने मुलाजिमों को इशारा किया और मुलाजिमों ने कुछ सब्जियां और धान अलग कर दिए। लाला जी, ये तो बहुत कम है। अच्छा, अब तेरे मुंह में भी जुबान आ गई? हाँ, तो मुझे बताएगा क्या कम है और क्या ज्यादा है? लाला जी, ये मेरे हक का हिस्सा है। मैं पूरे दिन खेतों में काम करता हूँ, तो मुझे अपने हक का हिस्सा मिलना ही चाहिए ना। हाँ, बहुत लंबी जुबान हो गई है तेरी। तुझे मेरे खेतों में काम करना है तो कर, तुझे इतना ही हिस्सा मिलेगा, समझा? लाला के मुलाजिमों ने बाकी सारा अनाज और सब्जियां उठा ली और वहाँ से निकल गए। नंदन परेशान हो गया। अब इतनी कम सब्जियों को फरोख्त कर मैं कितने पैसे कमा पाऊंगा? हे भगवान, मेरी कुछ तो मदद कर दो। ये सब्जियां और अनाज लेकर नंदन मंडी पहुंचा। वहाँ उसने सौदागर को सब्जियां फरोख्त की। इन सब्जियों के 500 रुपए हुए और इस धान के 1000। ये लो भाई। पूरे महीने काम करके नंदन के पास बस 1500 रुपए थे। वो मायूस हो गया और अपने घर की जानिब चल पड़ा। रास्ते में उसे एक ज़ईफा खातून मिली। बेटा, मेरी थोड़ी सी मदद कर दो। 2 दिनों से कुछ नहीं खाया है। अगर तुम्हारे पास कुछ खाने को है तो मुझे दे दो। अम्मा, मेरे पास तो कुछ नहीं है खाने को। तो मुझे थोड़े पैसे ही दे दो बेटा, मैं कुछ खा लूंगी। नंदन ने अपनी जेब टटोली। उसमें बस 1500 रुपए थे। नंदन ने 100 रुपए का नोट उस ज़ईफा खातून को दे दिया। तुम्हें खुद पैसों की किल्लत है और तुम मुझे पैसे दे रहे हो बेटा। भगवान तुम्हें हमेशा बरकत दे, खुश रहो। नंदन वहां से निकलने ही वाला था कि उस ज़ईफा खातून ने उसे रोका। रुको बेटा, तुमने मेरी मदद की है, मैं भी तुम्हें कुछ देना चाहती हूँ। मेरे पास ज्यादा कुछ तो नहीं है, पर ये टमाटर का पौधा है, इसे अपने आंगन में बो देना। नंदन ने वो टमाटर का पौधा लिया और वहां से चला गया। घर पहुंचकर उसने सारा वाकया अपनी बीवी को बताया। लाला दिन ब दिन खून चूस रहा है, वो कभी हमें खुशी से नहीं जीने देगा। वो तो है ही करम चला, पर आपने अच्छा किया, उस ज़ईफा खातून को पैसे दे दिए। कम से कम एक वक्त का खाना तो वो खा ही लेगी। लाइए, ये पौधा मैं लगा देती हूँ। मीना ने वो पौधा लगा दिया। अगली सुबह सूरज निकलने के बाद मीना पौधों को पानी देने घर से बाहर आई और टमाटर के पौधे को देखकर हैरान रह गई। अरे सुनिए जी, जल्दी बाहर आइए। क्या हुआ? वो देखिए। टमाटर के पौधे पर सुनहरा टमाटर? वो सुनहरा टमाटर नहीं, सोने का टमाटर है। मतलब वो ज़ईफा खातून मुझे जादुई टमाटर का पौधा दे गई। वो कोई आम खातून नहीं थी, वो कोई फरिश्ता थी, फरिश्ता। मीना के ऐसे बोलते ही उस पौधे में से एक धुआं निकला और वो ज़ईफा खातून नजर आने लगी। भगवान हर किसी के पास खुद नहीं आ सकते, इसलिए लोगों की नेक दिली आजमाने के लिए उन्होंने हमें भेजा है। नंदन, तुम नेक इंसान हो, इसलिए ये सोने के टमाटर का पौधा मैंने तुम्हें दिया। इस पौधे में रोज एक सोने का टमाटर उगेगा, लेकिन होशियार रहना, जिस किसी ने भी इस पौधे को उखाड़ने की कोशिश की वो मारा जाएगा। तुम्हारा कल्याण हो। वो धुआं आसमान की जानिब उड़ गया और नंदन और मीना के तो किस्मत ही खुल गए। उस सोने के टमाटर को फरोख्त कर नंदन ने अपना खुद का खेत खरीद लिया।
और नंदन का छोटा सा घर अब 2 मंजिला इमारत बन गई। नंदन और मीना अब बहुत ही खुशहाल थे। सोने के टमाटरों की बात गांव में आग की मानिंद फैल गई और लाला को भी ये बात पता चली। सोने के टमाटर? उन सोने के टमाटर के पौधों की वजह से नंदन रातों रात अमीर बन जाएगा। वो पौधा मुझे चाहिए, किसी भी हाल में मुझे चाहिए। चलो, सबके सब चलो। लाला तमतमाता हुआ नंदन के घर पहुंचा। नंदन, ओए नंदन, निकल बाहर। कौन है? कौन है जो भूखे कुत्ते की मानिंद शोर मचा रहा है? तेरी इतनी जुर्रत, तो मुझे भूखा कुत्ता बोलेगा? गलती हो गई लाला जी, आपको तो सुअर बोलना चाहिए था ना। हंसती है, मुझ पे हंसती है। 2 पैसे क्या आ गए? तुम दोनों मेरा मजाक उड़ाओगे? गोलू भोलू, नंदन की बीवी को पकड़ लो। गोलू भोलू ने फौरन मीना के हाथ बांध दिए। अरे अरे, ये क्या कर रहे हो? चल मेरे साथ। छोड़ दो मुझे। मेरी बीवी को छोड़ दो, छोड़ दो लाला जी। अब आया ना ऊंट पहाड़ के नीचे। अगर तुझे तेरी बीवी चाहिए तो वो सोने के टमाटर का पौधा मुझे दे दे, दे दे, दे दे। लेकिन होशियार रहना, जिस किसी ने इस पौधे को उखाड़ने की कोशिश की वो मारा जाएगा। तुम्हारा कल्याण हो। नंदन को ज़ईफा खातून की बात याद आ गई और उसकी शक्ल पर एक मुस्कान आई। मैं देता हूँ, मैं तुम्हें वो पौधा देता हूँ, पर तुम्हें खुद उस पौधे को जमीन से उखाड़ना होगा। अब हाँ हाँ, ठीक है ठीक है, इसमें कौन सी मुश्किल है। नंदन लाला को आंगन में ले गया। वो रहा, वो सोने के टमाटरों का पौधा। वाह वाह, अब वो पौधा मेरा है, मेरा। लाला ने जैसे ही जमीन में से पौधे को खींचने की कोशिश की, जमीन में से पौधे की लंबी लंबी जड़ें बाहर आई और लाला के जिस्म पर लिपट गई। अरे अरे, ये क्या? गोलू भोलू, बचाओ 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 मुझे। लाला को बचाने के लिए उसके मुलाजिम आगे आए और पौधों की जड़ों ने गोलू भोलू को भी लपेट लिया। बचाओ बचाओ। अरे लाला, तेरी वजह से हम भी फंस गए, बचाओ। पौधे की जड़ों ने लाला के साथ साथ गोलू भोलू को भी जमीन में खींच लिया। अब हमें कोई परेशान नहीं कर सकता। बिल्कुल। लाला का खात्मा हुआ और उस रोज के बाद नंदन और मीना के साथ साथ गांव वालों की भी जिंदगी खुशहाल हो गई। सभी को लाला की ज्यादतियों से निजात मिल गया। नंदन के सोने के टमाटर के पौधे ने उसे तो अमीर बनाया ही, साथ ही उसने लाला जैसे जुल्मी का भी खात्मा कर दिया। नंदन एक किसान था। उसकी खुद की कोई जमीन नहीं थी, इसलिए वो लाला के खेतों में काम किया करता था। वो सारा दिन खेतों में काम किया करता था और जब फसल की कटाई होती थी तब लाला जी वहाँ पहुँच जाते थे। अरे वाह वाह, गोलू भोलू, उठा लो सारी सब्जियां, उठा लो। अरे लाला जी, मेरा हिस्सा? अब वो तो मैं भूल ही गया। लाला ने अपने मुलाजिमों को इशारा किया और मुलाजिमों ने कुछ सब्जियां और धान अलग कर दिए। लाला जी, ये तो बहुत कम है। अच्छा, अब तेरे मुंह में भी जुबान आ गई? हाँ, तो मुझे बताएगा क्या कम है और क्या ज्यादा है? लाला जी, ये मेरे हक का हिस्सा है। मैं पूरे दिन खेतों में काम करता हूँ, तो मुझे अपने हक का हिस्सा मिलना ही चाहिए ना। हाँ, बहुत लंबी जुबान हो गई है तेरी। तुझे मेरे खेतों में काम करना है तो कर, तुझे इतना ही हिस्सा मिलेगा, समझा? लाला के मुलाजिमों ने बाकी सारा अनाज और सब्जियां उठा ली और वहां से निकल गए। नंदन परेशान हो गया।
अब इतनी कम सब्जियों को फरोख्त कर मैं कितने पैसे कमा पाऊंगा? हे भगवान, मेरी कुछ तो मदद कर दो। ये सब्जियां और अनाज लेकर नंदन मंडी पहुंचा। वहां उसने सौदागर को सब्जियां फरोख्त की। इन सब्जियों के 500 रुपये हुए और इस धान के 1000। ये लो भाई। पूरे महीने काम करके नंदन के पास बस 1500 रुपए थे। वो मायूस हो गया और अपने घर की जानिब चल पड़ा। रास्ते में उसे एक ज़ईफा खातून मिली। बेटा, मेरी थोड़ी सी मदद कर दो। 2 दिनों से कुछ नहीं खाया है। अगर तुम्हारे पास कुछ खाने को है तो मुझे दे दो। अम्मा, मेरे पास तो कुछ नहीं है खाने को। तो मुझे थोड़े पैसे ही दे दो बेटा, मैं कुछ खा लूंगी। नंदन ने अपनी जेब टटोली। उसमें बस 1500 रुपए थे। नंदन ने 100 रुपए का नोट उस ज़ईफा खातून को दे दिया। तुम्हें खुद पैसों की किल्लत है और तुम मुझे पैसे दे रहे हो बेटा। भगवान तुम्हें हमेशा बरकत दे, खुश रहो। नंदन वहां से निकलने ही वाला था कि उस ज़ईफा खातून ने उसे रोका। रुको बेटा, तुमने मेरी मदद की है, मैं भी तुम्हें कुछ देना चाहती हूँ। मेरे पास ज्यादा कुछ तो नहीं है, पर ये टमाटर का पौधा है, इसे अपने आंगन में बो देना। नंदन ने वो टमाटर का पौधा लिया और वहां से चला गया। घर पहुंचकर उसने सारा वाकया अपनी बीवी को बताया। लाला दिन ब दिन खून चूस रहा है। वो कभी हमें खुशी से नहीं जीने देगा। वो तो है ही करम चला, पर आपने अच्छा किया, उस ज़ईफा खातून को पैसे दे दिए। कम से कम एक वक्त का खाना तो वो खा ही लेगी। लाइए, ये पौधा मैं लगा देती हूँ। मीना ने वो पौधा लगा दिया। अगली सुबह सूरज निकलने के बाद मीना पौधों को पानी देने घर से बाहर आई और टमाटर के पौधे को देखकर हैरान रह गई। अरे सुनिए जी, जल्दी बाहर आइए। क्या हुआ? वो देखिए। टमाटर के पौधे पर सुनहरा टमाटर? वो सुनहरा टमाटर नहीं, सोने का टमाटर है। मतलब वो ज़ईफा खातून मुझे जादुई टमाटर का पौधा दे गई। वो कोई आम खातून नहीं थी, वो कोई फरिश्ता थी, फरिश्ता। मीना के ऐसे बोलते ही उस पौधे में से एक धुआं निकला और वो ज़ईफा खातून नजर आने लगी। भगवान हर किसी के पास खुद नहीं आ सकते, इसलिए लोगों की नेक दिली आजमाने के लिए उन्होंने हमें भेजा है। नंदन, तुम नेक इंसान हो, इसलिए ये सोने के टमाटर का पौधा मैंने तुम्हें दिया। इस पौधे में रोज एक सोने का टमाटर उगेगा, लेकिन होशियार रहना, जिस किसी ने भी इस पौधे को उखाड़ने की कोशिश की वो मारा जाएगा। तुम्हारा कल्याण हो। वो धुआं आसमान की जानिब उड़ गया और नंदन और मीना के तो किस्मत ही खुल गए। उस सोने के टमाटर को फरोख्त कर नंदन ने अपना खुद का खेत खरीद लिया और नंदन का छोटा सा घर अब 2 मंजिला इमारत बन गई। नंदन और मीना अब बहुत ही खुशहाल थे। सोने के टमाटरों की बात गांव में आग की मानिंद फैल गई और लाला को भी ये बात पता चली। सोने के टमाटर? उन सोने के टमाटर के पौधों की वजह से नंदन रातों रात अमीर बन जाएगा। वो पौधा मुझे चाहिए, किसी भी हाल में मुझे चाहिए। चलो, सबके सब चलो। लाला तमतमाता हुआ नंदन के घर पहुंचा। नंदन, ओए नंदन, निकल बाहर। कौन है जो भूखे कुत्ते की मानिंद शोर मचा रहा है? तेरी इतनी जुर्रत, तो मुझे भूखा कुत्ता बोलेगा? गलती हो गई लाला जी, आपको तो सुअर बोलना चाहिए था ना। हंसती है, मुझ पे हंसती है। 2 पैसे क्या आ गए? तुम दोनों मेरा मजाक उड़ाओगे? गोलू भोलू, नंदन की बीवी को पकड़ लो। गोलू भोलू ने फौरन मीना के हाथ बांध दिए। अरे अरे, ये क्या कर रहे हो? चल मेरे साथ। छोड़ दो मुझे। मेरी बीवी को छोड़ दो लाला जी। अब आया ना ऊंट पहाड़ के नीचे।
अगर तुझे तेरी बीवी चाहिए तो वो सोने के टमाटर का पौधा मुझे दे दे। दे 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 दे। लेकिन होशियार रहना, जिस किसी ने इस पौधे को उखाड़ने की कोशिश की वो मारा जाएगा। तुम्हारा कल्याण हो। नंदन को ज़ईफा खातून की बात याद आ गई और उसकी शक्ल पर एक मुस्कान आई। मैं देता हूँ, मैं तुम्हें वो पौधा देता हूँ, पर तुम्हें खुद उस पौधे को जमीन से उखाड़ना होगा। अब हाँ हाँ ठीक है, इसमें कौन सी मुश्किल है। नंदन लाला को आंगन में ले गया। वो रहा, वो सोने के टमाटरों का पौधा। वाह वाह, अब वो पौधा मेरा है, मेरा। लाला ने जैसे ही जमीन में से पौधे को खींचने की कोशिश की, जमीन में से पौधे की लंबी लंबी जड़ें बाहर आई और लाला के जिस्म पर लिपट गई। अरे अरे, ये क्या? गोलू भोलू, बचाओ 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 मुझे। लाला को बचाने के लिए उसके मुलाजिम आगे आए और पौधों की जड़ों ने गोलू भोलू को भी लपेट लिया। बचाओ बचाओ। अरे लाला, तेरी वजह से हम भी फंस गए, बचाओ। पौधे की जड़ों ने लाला के साथ साथ गोलू भोलू को भी जमीन में खींच लिया। अब हमें कोई परेशान नहीं कर सकता। बिल्कुल। लाला का खात्मा हुआ और उस रोज के बाद नंदन और मीना के साथ साथ गांव वालों की भी जिंदगी खुशहाल हो गई। सभी को लाला की ज्यादतियों से निजात मिल गया। नंदन के सोने के टमाटर के पौधे ने उसे तो अमीर बनाया ही, साथ ही उसने लाला जैसे जुल्मी का भी खात्मा कर दिया।